హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు ఈవినింగ్ ఓటింగ్ గురించి మాట్లాడవచ్చాను. ఓటింగ్ అయితే కనుక పిఆర్ టీమ్స్ మావాడిని గెలిపించుకోవాలి అని చెప్పేసి ఇద్దరి మధ్య పోటీ చాలా గట్టిగా జరుగుతుంది. నిఖిల్ గౌతమ్ మధ్య మాత్రమే జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళు అయితే కనుక ఉదయబానే వాళ్ళు ఉంటే అంత ఓడితే అంత అన్నట్లుగా ఓటింగ్ అయితే జరుగుతుంది. వాళ్ళు పిఆర్ టీమ్స్ అంత గట్టిగా ఏం వర్క్ చేయట్లేదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు పిఆర్ టీమ్స్ అంతగా ఏం పనిచేయట్లేదు. వీళ్ళిద్దరు మాత్రమే హోరాహోరీగా. నిఖిల్ అయితే కనుక 3 రాష్ట్రాల నుంచి, గౌతమ్ అయితే కనుక 2 రాష్ట్రాల నుంచి, ఆంధ్ర తెలంగాణ. మామూలుగా లేదు. ఈ 2 భేదాలు ఏంటంటే మన తెలుగు అని చెప్పేసి గౌతమ్, అక్కడ నిఖిల్ ఏంటంటే ఇక్కడ సీరియల్ వల్ల అందరికి ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు ఫ్యామిలీస్ పరంగా. దట్టు కర్ణాటక నుంచి కూడా, కర్ణాటక నుంచి అది చాలా గట్టిగా జరుగుతుంది. మా కర్ణాటక కూడా అక్కడికి వెళ్ళి గెలవాలి అన్న విధంగా అయితే కనుక వాళ్ళు కూడా చాలా పిఆర్ టీమ్స్ ఎక్కువ వర్క్ చేసి ఓటింగ్స్ అయితే చాలా గట్టిగా జరుగుతుంది. ఎప్పుడు ఏ సీజన్లో జరగని విధంగా పిఆర్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. యాక్చువల్గా ప్రతి సీజన్లో కూడా జెన్యున్ ఓట్స్ పడాయి అనమాట. ప్రతి ఆడియన్స్ కూడా తీయడం, కాల్ చేయడం, లేకపోతే మిస్డ్ కాల్ ఇవ్వడం, లేకపోతే ఓట్లు వేయడం, హాట్స్టార్లోకి వెళ్ళి అలా జరిగే. కానీ ఇప్పుడైతే కనుక ఆడియన్స్ ఓటింగ్తో పాటు పిఆర్ టీమ్స్ చాలా గట్టిగా వర్క్ చేస్తున్నాయి. ఎంత గట్టిగా వర్క్ చేస్తున్నాయి అంటే టూ మచ్ అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే కనుక టాప్ పొజిషన్లో అయితే కనుక ఫస్ట్ పొజిషన్ అయితే కనుక నిఖిల్ అయితే ఉన్నాడు 100%. నో డౌట్ 34 to 35% ఉన్నాడు అనమాట. ఈ రోజుకైతే కనుక కొంచెం గౌతమ్కి కన్నా నిఖిల్ కన్నా గౌతమ్కి 1% పెరిగింది. మార్నింగ్ ఎంత ఉంది? 31% అని చెప్పాను కదా. ఈ రోజు అయితే 32% వచ్చింది అనమాట. 1% పెరిగింది. సో ఎందువల్ల అంటే ఈరోజు ప్రోమో చూసి ఉండొచ్చు మ్యాక్సిమం చాలా వరకు. ఆ టాస్క్లో చూసుకుంటే కనుక బాడాడు. దట్టు ఈ రోజు ఎపిసోడ్ తర్వాత, నైట్ ఎపిసోడ్ జరుగుతుంది కదా, ఈ రోజు ఎపిసోడ్ తర్వాత రేపు మార్నింగ్ డెఫినెట్ గా గౌతమ్కి అయితే కొంచెం 1% పెరిగే ఛాన్స్ అయితే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే టాస్క్ లో చాలా బాగా ఇచ్చి పడేసాడు అంతే. గౌతమ్ చాలా బాడాడు, సూపర్, చాలా బాడాడు. ఫస్ట్ ఛాలెంజ్లు అయితే కనుక 3 వరుస గెలిచాడు. ఆ టాస్క్లు ఉన్నాయి కదా, ఇది మధ్యలో ఫ్లాగ్ ఉంటుంది, ఫ్లాగ్ పెట్టుకునే టాస్క్. ఆ టాస్క్ అయితే కనుక ఇచ్చి పడేసాడు. 3 సార్లు మనాడో పట్టుకున్నాడు, 2 సార్లు ఇది విన్ అయ్యాడు. 3 సార్లు అయితే కనుక పట్టుకున్నాడు, కానీ ఆ పక్క నుంచి వచ్చి రోహిణి అయితే లాగేసుకుంది. సో గ్రిప్ పట్టుకోలేకపోయాడు. కానీ 3 times మాత్రం మస్తు ఆడాడు, చాలా బాగా ఆడాడు గౌతమ్ ఓటింగ్. సో ఈ ఏరియా ఎపిసోడ్ తర్వాత రేపు అయితే కొంచెం ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓటింగ్ లెవెల్ 1% ఇంకేం చెప్పి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో యాజ్ యూజువల్ ఇప్పుడు చూసుకుంటే కనుక నిఖిల్ అయితే కనుక ఫస్ట్ పొజిషన్ 35%, గౌతమ్ అయితే కనుక 32%లో ఉన్నాడు అనమాట. ఇంకా థర్డ్ పొజిషన్ వచ్చేటప్పటికి పేరుకే థర్డ్ పొజిషన్, బట్ ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక చాలా లీస్ట్ లో ఉంది ప్రేరణ. యాక్చువల్గా 35, 32 అంటే మహా అంటే థర్డ్ పొజిషన్ ఎంత ఉండాలి? 20, 18 లేకపోతే అంతకుండా ఉండాలి. సో బట్ ఇక్కడ ఎలా ఉందంటే 9 to 10% లో ఉంది. సో ఇప్పుడు ఇదిలో చూసుకుంటే కనుక మిగతా వాళ్ళతో చూసుకుంటే కనుక కొంచెం సేఫ్ జోన్ లో ఉందన్నమాట. కొంచెం బెటర్, ఈ వారం ఎలిమినేషన్ అవ్వదరా పర్లేదు అన్న సేఫ్ జోన్ లో అయితే ఉంది. కానీ విష్ణుప్రియ కూడా కొంచెం రిమైనింగ్ రోహిణి అండ్ నబీల్తో పోల్చుకుంటే కనుక విష్ణుప్రియ కూడా కొంచెం సేఫ్ జోన్ లో ఉంది. విష్ణుప్రియ కూడా ఈ వీక్ లో ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% అయితే లేవు. సో ఈ వీక్ లో ఎలిమినేషన్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కనుక నబీలు, రోహిణి. టూ మచ్ ఆఫ్ ఓటింగ్ రేటింగ్, ఇద్దరు బ్యాలెన్సింగ్ నడుస్తూ వస్తుంది ఓటింగ్ లెవెల్ అనేది. రోహిణి కొంచెం బెటర్ గా ఉంది నబీల్ మీద. సో ఈ వారం ఎలిమినేషన్ అయితే ఎవరు? నబీల్కి ఓటింగ్ లెవెల్ టూ మచ్ గా పడిపోయింది. అసలు టాప్ 1 అనుకున్నవాడు లీస్ట్ 1కి వచ్చాడు అనమాట. లాస్ట్ 1కి వచ్చేసాడు. అది తనంతగా తన చేతులారా చేసుకున్నాడు. అసలు 4th, 5th, 6th, 7th, 8th వీక్స్ లో ఎలా ఉంది నబీల్ రా టాప్ 5 విన్నర్ కంటెండర్ రా, విన్నర్ కంటెస్టెంట్ రా, ఇలా రన్నర్ కంటెస్టెంట్ రా, బాగా ఆడుతున్నాడు రా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు విన్నర్ కాదు, రన్నర్ కాదు కదా, టాప్ 5 కూడా కాదు కదా, ఇప్పుడు ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నాడు, ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లో ఉన్నాడు. సో ఎందువల్ల అండి, పృథ్వీతో గొడవ ఉన్నంత కాలం, పృథ్వీతో గొడవ పడిన రోజులు కూడా ఓటింగ్ లెవెల్ చాలా పెరిగింది. నబీల్ ఆట కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే పృథ్వీతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి, బ్యాక్ పిచ్చింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడో పృథ్వీతో కలిసి, అప్పటి నుంచి నబీల్ ఓటింగ్ అనేది డే బై డే పడిపోకుండా వచ్చేసింది. అది మెయిన్ రీజన్.
సో ఈరోజు టాస్క్లో తీసుకున్న కొంచెం బాడాడు. సో ఈ రేపు మార్నింగ్ ఏమన్నా ఓటింగ్ కొంచెం చేంజ్ కొంచెం పెరగొచ్చేమో కానీ ఒకవేళ చూద్దాము ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత. సో లీస్ట్లో అయితే కనుక నబీల్ అయితే ఉన్నాడు, రోహిణి ఉంది. సో వీళ్ళిద్దరికి అస్సాం టికెట్కి రిజర్వేషన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఎవరు చేసుకుంటారో క్యూ నేనంటే నేను రెడీగా పోటీ పడుతున్నారు అనమాట. సో కౌంటర్ దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరు. సో ఆ కౌంటర్ దగ్గర నుంచి రక్షించేది మీరే. సో ఓటు వేసి మీ నచ్చిన కంటెస్టెంట్కి ఓటు వేసి గెలిపించండి. సో ఫ్రైడే వరకు ఓటింగ్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ వీక్లో ఎలిమినేషన్ అయ్యేది ఎవరు కూడా కమెంట్ అయితే చేయండి వీడియో అయిపోయిన వెంటనే. అండ్ టాప్ 5లో ఉండేది కూడా ఎవరెవరు ఉంటారనేది కూడా కమెంట్ అయితే చేయండి. అదేవిధంగా రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అనుకుంటున్నారు అది కూడా కమెంట్ అయితే చేయండి. లైక్ చేసి కమెంట్ చేయండి. ఇది ఈరోజు అప్డేట్. మళ్ళీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నైట్ మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను. అండ్ అదేవిధంగా నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ అని 10 సార్లు అడుగుతున్నాను, 100 సార్లు అడుగుతున్నాను. లైక్ చేయడం వల్ల ఇంకో 100 మందికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నా వీడియో. సో నాకు కొంచెం సపోర్ట్ ఈ విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను. జై హింద్.